ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. జెన్యూన్గా ఒక్క కామెంట్ చేయండి. మీ దృష్టిలో ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళు టాప్లో ఎవరున్నారు? కళ్యాణ, ఇమాన్యుల, భరణీయ, సంజనాన, రీతువ, డీమన్న, ఇట్లా రీతు లేదు డీమన్న, ఇట్లా ఎవరున్నారు? వీళ్ళలో ఉన్నవాళ్ళు, నామినేషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాళ్ళలో టాప్లో ఎవరు ఉన్నారు అని మీరు నమ్ముతున్నారు అనే వాళ్ళ పేరు, ఒక్క పేరుని డెఫినెట్లీ కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. అబ్బా మళ్ళీ కామెంట్ చేయాలనుకోకండి. మీరు ఇచ్చే ప్రతి కామెంటు మాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి, నాకు మా టీంకి కొండంత బలం ఇస్తుంది. సో మిస్ అవ్వకుండా డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. ఈ వారం టాప్లో ఉన్నటువంటి నామినేషన్స్లో ఉన్న వాళ్ళు టాప్ లెక్కలు మనం ఒకసారి కనుక చూస్తే మనకి కళ్యాణ్ టాప్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు నాకైతే. అంటే రకరకాల పోల్స్ ఇవన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు అయితే ఓటింగ్ పరంగా ఎట్లా ఉంది ఏంటి అంటే కళ్యాణ్కి యావరేజ్గా 32% వరకు ఉంది. సో వాళ్ళ అమ్మగారు ప్రోమో ఇవన్నీ కూడా ఈరోజు రాబోతున్నాయి. ఉన్న 14 నిమిషాలు ఆవిడ ఏం మాట్లాడతారు ఏంటి అంటే హాస్టల్లో పరిస్థితులు బాగాలేక పెట్టాము చిన్నప్పుడు తప్ప తను ఇబ్బంది పెట్టాలని కాదు అనే విషయాన్ని హౌస్మేట్స్కి, కళ్యాణ్కి అండ్ ఆడియన్స్కి కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలో తెలుస్తుంది. సో 1-2 గంటలు ఉంటే ఇంకేదన్నా ఆవిడ ఓపెన్ అయ్యి తన బాధ, తన సిచ్యువేషన్, అప్పట్లో ఆయన హాస్టల్లో ఎంత బాధపడ్డాడు, నీకంటే ఎక్కువ మేము బాధపడ్డాం బాబు అని ఆవిడ చెప్పేవారేమో. ఇలాంటివన్నీ ఉండకూడదు అనుకున్నారు. ఏంటో వాళ్ళ కష్టీలు కన్నెళ్ళి చూస్తే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారని, లేకపోతే రియలైజ్ అయిపోతాడని ఆపేశారా? ఎందుకు ఇట్లా లిమిటెడ్ టైం పెడుతున్నారు వీళ్ళు అనేది అంటే అప్పటికప్పుడు చిల్డ్రన్స్ డే రోజు బాధ అనిపించింది, బాధ చెప్పేశాడు. ఆవిడ వచ్చేళ్ళిన తర్వాత కూడా చాలాసేపు కళ్యాణ్ బాధపడ్డాడని తెలిసింది. సో మరీ 15 నిమిషాలుగా అట్లా రిస్ట్రిక్ట్ చేయడం అనేది చాలా దారుణం అనిపించింది నాకు. సో ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు ఈరోజు రాబోతున్న ఆవిడ సంబంధించినటువంటి థింగ్, గోంగూర కట్టలు సైకిల్ మీద ₹2 అమ్మడం, రెండో బిడ్డని కనకూడదు, మట్టి తిని ఇసుక తిని ఆకలి భరించలేని జీవితాల్లో కుండెలు పిండేసి హార్ట్ టచింగ్ స్టోరీస్ వాళ్ళవి. సో అట్లాంటి విషయాన్ని కూడా కాసేపు జోష్ ఉన్నా, ఫన్ ఉన్నా, ఏంటమ్మా అది ఇది అని ఒకటి ముచ్చట్లు పెట్టడానికి టైం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతారు, ఎమోషనల్గా బర్స్ట్ అవుతారు. సో గత సీజన్లో శివాజీ కోసం పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు రావటం, మీరు దేవుడు అంటే నా కోసం మీరు వచ్చారని బర్స్ట్ అయ్యాడు కదా ఆయన శివాజీ కోసం. ఇవన్నీ కూడా బయటపడతాయి. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉండదు. అట్లాంటివి ఏమీ లేకుండా వాళ్ళు వచ్చినంతసేపే ఎంటర్టైన్మెంట్ చేయడం, నాలుగు ఫన్లు వేశారు, జోకులు వేశారు, వెళ్ళిపోయారు. దివ్య మదర్ ఎందుకు వచ్చారు? ఆవిడ ఫన్ కోసం కాదు కదా. అఫ్కోర్స్ ఆవిడ ఎనర్జీ సూపరే, కానీ బిగ్ బాస్ అంటేనే రియల్ ఎమోషన్స్ని బయట పెట్టడం, అవి బర్స్ట్ అవ్వడం, బ్లాస్ట్ అవ్వడం అవన్నీ ఉండాలి. సో ఎమోషనల్గా బోల్డ్ కంటెంట్ వచ్చింది, ఎంటర్టైన్మెంట్ రావాలి, ఇంకో పక్క ఎమోషన్ కూడా రావాలి. సో రెండింటిని కంట్రోల్ చేసి పారేసి ఇట్లా వీళ్ళు చేశారు అనేది ఎలిగేషన్. సో ఇమాన్యుల్కి అయితే 25% డెఫినెట్లీ అతనికి ఉందన్నమాట. 25% ప్రస్తుతానికి ఇమాన్యుల్కి అయితే ఒక మంచి నెంబర్ కనిపిస్తుంది. అతని ఓటింగ్ పర్సంటేజ్లో సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ దాంట్లో 32లో కళ్యాణ్, 25లో ఇమాన్యుల్ అయితే ఉన్నాడు. సో అట్లాగే నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో భరణి ఉన్నాడు, 14% ఉన్నాడు భరణి. ఆయన డాటర్ కూడా వచ్చింది హౌస్లోకి. సో చాలా ఎమోషనల్గా ఉండబోతుంది ఆయనకు సంబంధించినటువంటి ఎపిసోడ్. ప్రోమోలో కూడా చాలా ఎమోషన్ కనిపిస్తుంది. తండ్రి కూతురు బాండింగ్ అంతా కూడా అందరూ కనెక్ట్ అవుతారు. సో తండ్రి కూతురు బాండింగ్ ఫస్ట్ ఇదే అనుకుంటా. ఎందుకంటే తండ్రి కూతురు బాండింగ్ ఈ సీజన్లో ఉన్న ఫ్యామిలీ వీక్లో అయితే వీళ్ళదే అనిపిస్తుంది. ఎందుకంటే మదర్ బాండింగ్ ఎక్కువగా ఉంది అండ్ సంజనాకి భర్త పిల్లలు వస్తారు కాబట్టి, తనుజకు కూడా సిస్టర్ వచ్చింది కాబట్టి తండ్రి కూతురు బాండింగ్ అయితే వీళ్ళది మాత్రమే కనిపిస్తోంది ఈ వీక్ వరకు. సో నెక్స్ట్ డీమన్ పవన్ 14%లో ఉన్నాడు, 4th, 3rd పొజిషన్లో. వాళ్ళ అమ్మగారు కూడా చాలా కూల్ అండ్ సాఫ్ట్ అండ్ లవ్లీ బిహేవియర్ అతుంది. సో ఎంత కూల్గా ఉంటే ఎంత ఇదవడేంటి అనుకుంటే వాళ్ళ అమ్మగారు అట్లాగే వచ్చేసింది అనిపించింది. మిస్టర్ కూల్ అన్నట్టు చాలా సందర్భాల్లో ప్రూవ్ అవుతూ వచ్చింది. టాస్క్ ఉన్నప్పుడు మాత్రం మిస్టర్ ఫైర్ లాగా బాగా ఆడుతుంటూ ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నాడు. సో 11% సంజనాకు ఉంది. పిల్లలు రావడం, భర్త రావడం, ఇదంతా కూడా ఆవిడకి మంచి జోష్ వచ్చింది. పాత సంజన మళ్ళీ బయటకు వస్తుందేమో అనిపించింది. ఆ ప్రెషర్ అదంతా భరించి ఆడియన్స్ కూడా చాలామంది కోరుకున్నారు బయటికి రావాలి ఆమె ఇలాగా ఇదివరకులాగా అని. ఇట్లాగే కంటిన్యూ అవుతుంది ఆవిడ పాజిటివ్గా. సో ఈ వారం ఈవిడ సేవ్ అయితే మాత్రం రచ్చరంబోలా చేస్తుంది. నెక్స్ట్ వీక్ ఫైనల్లీ దివ్య ఉంది, 9% నెంబర్తో ఉంది. సో వీళ్ళ అమ్మగారు వచ్చినటువంటి రీజన్తో ఈ వారం
వాళ్ళ అమ్మగారు ఎంట్రీ రావడము, వాళ్ళ అమ్మగారే ఫుల్ జోష్‌తో ఉండడం దివ్యకంటే ఇదంతా చూసిన తర్వాత ఆ అమ్మాయికి చాలా మంచి పాజిటివ్ ఇదొస్తుందనే మాట వినిపిస్తుంది. సో, 7%తో ఆ అమ్మాయి అయితే లాస్ట్‌లో ఉంది. అది గనుక ఇంక్రీజ్ అయితే సంజన కిందకొచ్చి బిగ్ వికెట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. లేదు దివ్యకి కొంతమంది ఏమన్నారంటే దివ్యకి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం చూడండి దొంగ డ్రామా అని. అందులో చెప్పినట్టు దివ్య వాళ్ళ అమ్మగారు చెప్పిందంతా ఒక స్టోరీ, కావాలని ఫేక్ స్టోరీ చెప్పారు ఆవిడ వాళ్ళ అన్నయ్య గురించి. అన్నయ్య ఉండుండొచ్చు. బట్ ఇన్నాళ్ళు దివ్య ఎక్కడ కొంచెం కూడా ఎవరితో పర్సనల్ టాక్స్‌లో కూడా ప్రస్తావించిన అంశాన్ని వాళ్ళ అమ్మగారు, పైగా దివ్య నోట్లో ఏమీ నానవు కదా, ఏం ఆగవు కదా, అట్లాంటి దివ్య ఎక్కడ ఎత్తనటువంటి అంశాన్ని వాళ్ళ అమ్మగారు వచ్చి ఒక కొత్త స్టోరీలా చెప్పేసరికి ఇది దివ్య పిఆర్, దివ్య ఫ్యామిలీ బయట ప్లాన్ చేసుకుని వచ్చి చెప్పారా అనే నెగిటివిటీ వస్తుంది. అది కనుక పెరిగితే డెఫినెట్లీ బిగ్ వికెట్ దివ్య అవుట్ అవుతుంది. లేదు ఇప్పుడు మొన్న వాళ్ళ అమ్మగారు వచ్చినంత పాజిటివ్ అయితే మాత్రం సంజనాని క్రాస్ చేసి దివ్య యొక్క ఓటింగ్ 11 దాటిందంటే మాత్రం డెఫినెట్లీ సంజన కిందకి 8కి 7, 9కి పడిపోతారు. ఆవిడ హౌస్లోంచి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. సో అందుకే అడుగుతున్నా, ఈ వారం హౌస్లోంచి బయటకు వెళ్ళే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.